హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ది ట్రైలర్ చెప్పిన డేట్ కి చెప్పిన టైం కి యూట్యూబ్ లో రిలీజ్ అయింది. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. థియేటర్స్ లో కూడా చెప్పిన టైం కి వచ్చేసుంటే ఇంకాస్త ఎక్కువ అప్రిషియేట్ చేసేవాళ్ళం. వీ ఆల్ నో పెద్ది సినిమా సక్సెస్ అనేది ఇండస్ట్రీకి మచ్ నీడెడ్. థియేటర్స్ బతకడానికి కావాలి, డైరెక్టర్ స్టార్ లీగ్ లోకి వెళ్ళడానికి, రామ్ చరణ్ హిట్ ట్రాక్ ఎక్కడానికి కూడా ఈ సినిమా చాలా అవసరం. టోటల్ తెలుగు సినిమాకే పెద్ది సక్సెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా బీభత్సంగా ఉన్నాయి. మరి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ని ట్రైలర్ మ్యాచ్ చేసిందా లేదా? ఎంతవరకు బుచ్చి స్టార్ డైరెక్టర్ గా నిలబడగలడు? పెద్దిగాడి కథ ఏంటి? ఇదంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోలోకి ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ట్రైలర్ అయితే ఓవరాల్ గా గుడ్, నాట్ బ్యాడ్, నాట్ గ్రేట్. ఎందుకు? వై అంటే ఏ ట్రైలర్ కైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు వచ్చిన 2 సాంగ్స్ లో ఒకటి సూపర్ ఉంది, ఒకటేమో మిక్స్డ్ గా ఉంది. అండ్ ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే అసలు ఎక్కడుందో కూడా ఏం కనిపించలేదు. ఓ పక్క బుచ్చి ఏమో ప్రతి ట్యూన్ ని కూడా క్యాన్సిల్ చేస్తూ రిజెక్ట్ చేసి ఇంకో కొత్త ట్యూన్ కావాలని అడిగి మరీ చేయించుకున్నాడని చెప్తున్నారు. ఎక్కడ చూస్తే ఏఆర్ రెహమాన్ ట్రైలర్ కి డ్యూటీ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. ఇక ట్రైలర్ గుడ్ దగ్గర మాత్రమే ఆగిపోవడానికి మరొక రీజన్ కలర్ గ్రేడింగ్. చూడ్డానికి అస్సలు బాలేదు. అదో రకమైన టింట్ వాడారు. ట్రైలర్ 3 నిమిషాలు చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. నెంబర్ 3 ర్యాండమ్ కట్. ట్రైలర్ లో సినిమా కథ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్స్ థియేటర్ కి ఎందుకు రావాలో ఒక ప్యాటర్న్ ప్రకారం అయితే ఇవ్వాలి. బట్ ఇక్కడ చూస్తే శంకర్ మూవీలో సంబంధం లేకుండా ర్యాండమ్ గా కట్ చేసే ట్రైలర్లా ఈ ట్రైలర్ కూడా అనిపించింది. అయితే సినిమా మరీ లేట్ గా రిలీజ్ అవడం వల్ల కావచ్చు, చిక్రీ సాంగ్ రిలీజ్ అయినప్పుడే సినిమా కూడా రిలీజ్ అయిపోయి ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు చూస్తే ఫ్యాన్ థియరీలు వచ్చేసాయి. చాలా వరకు స్టోరీ కూడా బయటకు వచ్చింది. ఇక వాళ్ళు రివీల్ చేసినా చేయకపోయినా మనకంటూ ఒక స్టోరీ తెలుసు. ట్రైలర్ లో కూడా పెద్దగా ఏం కనిపించకుండా అది మాత్రమే ఉంది. 3 స్పోర్ట్స్ అయితే సినిమాలో కనిపిస్తున్నాయి. అందులో రన్నింగ్ కి సంబంధించిన షాట్ అయితే ఎక్కడా పెట్టలేదు. బుచ్చి ఎందుకో ట్రైలర్ ని అండర్ ప్లే చేశాడని అనిపిస్తుంది. అండ్ ఆ కాలు కట్ అయ్యేది ఏదైతే ఉందో అది నిజమా లేకపోతే ఫేక్ న్యూస్ అనేది పక్కన పెడితే ఒలింపిక్స్ కి సంబంధించి ఫైనల్ షాట్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఇది పారా ఒలింపిక్స్ అయితే ఈ సీన్ వచ్చేటప్పటికే రామ్ చరణ్ కి ఒక కాలు ఉండదు. బుచ్చిబాబు ఏదో రకంగా ఏదో కొత్త పాయింట్ తీసుకుందామనే దానిపైనే ఉంటాడు కాబట్టి ఇది 80% వరకు నిజం కావచ్చు. అయితే సినిమాలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఇది ఎంతవరకు మ్యాచ్ అవ్వచ్చు అంటే, ఫిల్మ్ మేకర్స్ కి ఎప్పుడు కూడా పరుచూరి గారు ఒక రూల్ చెప్తారు. ఎప్పుడైనా సరే సినిమాలో ఆడియన్స్ అనుకున్నదే జరగాలి, బట్ అనుకున్నప్పుడు జరగకూడదంతే. సినిమాలో మనకి ఎన్ని బొక్కలు తెలిసినా స్టోరీ మొత్తం తెలిసిపోయినా కూడా అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది కొత్తగా చూపెట్టగలిగితే సినిమా ఖచ్చితంగా కూర్చోబెడుతుంది. ఇక ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇంకెవరిదైనా ఉందంటే దివ్యేందుదే అని చెప్పొచ్చు. స్టార్టింగ్ షాటే ఇంప్రెస్ చేయగా మిర్జాపూర్ లో ఎవరైతే తనకి డబ్బింగ్ చెప్పేవారో అతన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఇక జగపతి బాబుది, శివన్నది, హీరోయిన్ది అందరిది కూడా ఎక్కడో చూసేసిన క్యారెక్టర్స్ లాగే అనిపిస్తాయి. ఇక రామ్ చరణ్ మాత్రం మ్యాజుజల్ గా కొట్టాడు. కనిపించిన 1-2 షాట్స్ లో కూడా తన పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంటో చూపెట్టాడు చరణ్. సినిమాకి వెళ్ళడానికి మేజర్ రీజన్స్ లో రామ్ చరణ్ అయితే ఫస్ట్ ఉంటాడు. బట్ ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే ఏఆర్ రెహమాన్ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఒకవేళ ఇది అండర్ ప్లే చేయడం వల్ల కూడా కావచ్చు. గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ ఒకసారి నేను పెట్టింది చూస్తే నా ఎక్సైట్మెంట్ ఏంటో కనిపిస్తుంది. ఈ రోజుకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రైలర్ కట్ అంటే అదే అని చెప్తా. బట్ సినిమాలో చూస్తే ఏం ఉండదు. బట్ ఇక్కడ మాత్రం ట్రైలర్ స్లోగా ఉన్న సినిమా మాత్రం ఎంగేజింగ్ గా ఉంది అంటే ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో క్లిక్ అవడం పక్కా. సో హోప్ ఫర్ ది బెస్ట్. ట్రైలర్ అయితే ఓవరాల్ గా గుడ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో, డే 1 మూవీ ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.